తలను ఇట్లా తిప్పల. నేను ఎప్పుడు మీకు నేను నా పిల్లల శాస్త్రి చెప్తున్నా, మీలాంటి కౌన్సిల్ చిక్కరు నాకు ఈ రెండు రాష్ట్రాల్లో పేరు తెచ్చింది మీరు. మీ వల్లే నాకు ఈరోజు పేరు వస్తుంది. మీరందరూ బాధపడద్దండి, మీకున్న పేరు ఎవరికి ఉండదు. డబ్బులు వస్తాయి పోతాయి అన్నీ ఉంటాయి, కానీ ఇలాంటి కౌన్సిలర్ ఎవరికి చిక్కరు. ఇప్పుడే పరిస్థితుల్లో డబ్బులకే ప్రలోభపడే టైంలో నాకు తెలుసు మీరు ఎవ్వరు కూడా బ్రహ్మాండంగా లేరు. రాత్రికి చేసుకుంటే పొద్దున్న తినే పరిస్థితి మీది ఇప్పుడే కాలంలో. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. నా జీవితంలో మటుకు మీ కౌన్సిల్ని మర్చిపోన్నాను. మీరందరూ ఉన్నారు కాబట్టి ఈ ముందు మున్సిపాలిటీ గట్టిగా ఉంది. నేను స్టాఫ్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఇవాళ మిమ్మల్ని ఏమైనా బాధ పెట్టిండొచ్చు. బాధ ఎప్పుడు పెట్టను. నా కోరిక, నన్ను ఈ తాడిపత్రి సాగింది కాబట్టి నేను ఖచ్చితంగా ఈ ఊరికి రుణపడి ఉన్నా. నాకు వేరే అవసరం లేదు. బ్రహ్మాండంగా ఇంప్రూవ్ చేయాలి. మీ అందరి సహకారం కావాలి. స్టాఫ్ కూడా దయచేసి 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 మళ్ళీ కోరుతున్నా, ఒక 6 నెలలు గట్టి కష్టపడండి. అసలుకు మీకు కూడా పేరు వస్తుంది. ఇండియాలో ఎక్కడ లేని విధంగా చేయాలనుకుంటున్నా. ఇప్పుడే కమిషనర్ కానీ ఇంజనీర్లు కానీ అందరూ ఏం ఎనర్జెటిక్ పీపుల్ అవుతుంది. సోలార్ కూడా ట్రై చేస్తున్నాం. ఆల్రెడీ స్థలం కూడా తీసి పెట్టినా. ఎందుకంటే దూరం అయితే మళ్ళీ దానికి 1 కోటి అట్లా ఖర్చు అవుతుందని మనపై అంతా ఎత్తితే ఒక ఆయన పెద్ద ఆయన ఒప్పుకున్నాడు. సోలార్ 100% సోలార్ చేస్తా మున్సిపాలిటీకి. విత్ మార్చ్ ఎండింగ్ లోపల ఏప్రిల్కి అంతా సోలార్ వస్తుంది. అట్లనే వేరే వాళ్ళని ఒక 6 కోట్లు అడిగినాను, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. కలెక్టర్ గారు సంతకం పెడితే వాళ్ళు ఇస్తామన్నారు. సో ఈ 2 ఉన్నాయి. ఇంకా ఆ నెక్లెస్ రోడ్డుని చేయాలని ఉన్నాం. కమిషనరు ఇంజనీర్లు అందరూ చాలా కష్టపడతారు. బ్యాంకుకు పోయి రుణాలు ఇంతవరకు నాకు తెలిసి ఏ మున్సిపాలిటీ కూడా బ్యాంకు రుణానికి పోయిండదు. ఫస్ట్ అంటే కొన్ని ఉన్నాయి, ఇప్పుడు పూనా అట్లాంటివన్నీ వాళ్ళకు దే హ్యావ్ డిఫరెంట్. కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఏ మున్సిపాలిటీ కూడా పోయిండదేమో. మనం అప్పు కూడా పోతున్నాం, ఎందుకంటే తీరుస్తామనే నమ్మకం ఉంది కాబట్టి అప్పు చేస్తున్నాం. మీరు కూడా కొద్దిగా తగ్గించినారు స్పీడు. వద్దు, చేయొద్దండి. మీకు మళ్ళీ ఇలాంటి ఛాన్స్ ఇంత బాగా చేసే మున్సిపాలిటీ మీకు కూడా చిక్కదు. దయచేసి మీరు కూడా మళ్ళీ యథావిధంగా, నాకు తెలియదు టైం టేబుల్ వేసుకొనన్నా మీరు రోజు ఆఫీస్కి రావాల్సిందే. వచ్చి మేము కమిషనర్ గారు ఇంజనీర్లు అందరూ కూర్చోరు విధంగా మీకు చెప్తాం ఎలా పోలా ఏమని. ఎందుకంటే సిస్టమ్ అంతా మారుస్తాను. ప్రతిదీ 6 నెలల లోపల మనం ఎక్కడ ఏమని అందరూ అడగాల. అట్లే సార్ ఈ బడ్జెట్ కూడా ప్లీజ్ సెండ్ ఇట్ టు కలెక్టర్. పంపించండి. డబ్బులేం తొందర లేదు. ఎవరినో గారిని పట్టుకొని కాళ్ళు కడుపు పెట్టుకొని నేను తీసుకొస్తాను. దాని గురించి మీరేం బాధపడద్దండి. బట్ మీరు కూడా కొద్దిగా స్పీడ్ తగ్గించినారు, నేను ఒప్పుకోను. మీకు కష్టం ఉంటే లీవ్ మాదిరే. మీరు కూడా యు ఆర్ పార్ట్ ఆఫ్ మున్సిపల్ స్టాఫ్, నాట్ కౌన్సిలర్స్. ఫర్గెట్ దట్ యువర్ కాదు, పార్ట్ ఆఫ్ ద మున్సిపల్ స్టాఫ్. అందుకోసం
మళ్ళీ మొదటికి రండి. మీరు ఏం కావాలనే కమిషనర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మీరేం దిగులు పడాల్సిన పని లేదు. ఇప్పుడు నుంచి మనం కూడా అవుట్డోర్ స్టార్ట్ చేస్తాను. మీరు కూడా రండి. మీరు కూడా మీ కౌన్సిల్లో మీ వార్డుల్లో ఏమేమి ఉన్నాయో తక్కువ మీరు కూడా నోట్ చేయండి దయచేసి. లేదంటే మీ సెక్రటరీలు ఉంటారు, మీరు కూడా ఎట్లా వాళ్ళకి చెప్పినాం కాబట్టి మీరు కూడా పోండి వాళ్ళ వెంబడి.